కార్మికుల యొక్క కుటుంబాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము, ఎన్డీఏ కూటమి ప్రభుత్వము పెద్దపేట వేస్తున్నటువంటి విషయము మీరు గమనించాలి. ఇండస్ట్రీ ఏదైతే లాస్ లోకి వెళుతున్నప్పుడల్లా కూడా ఆ పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందించి ప్లాంట్ ను నడిపిస్తూ లాభాల బాటలో తీస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ నడుస్తున్నాయి. కానీ ఇవాళ కార్మికుల చట్టం ప్రకారం, కార్మికుల యాక్ట్ ప్రకారం ఎంత ఒక ఇండస్ట్రీలో ప్రొడక్ట్ తయారవుతుంటే ఎంతమంది సిబ్బంది ఉన్నారు అనేటటువంటి ఒక మనకి ఒక కులమానత ఉంది. ఆ కులమానతలో ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఉండకూడదు అనే విషయం మన యొక్క ఇండస్ట్రీ యొక్క యాజమాన్యం కానీ, ప్రభుత్వాలు కానీ 3 నెలలకి 6 నెలలకి మా మంత్రి గారు కూడా ఈ మధ్యకాలంలో 2 సార్లు వచ్చి అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించారు. ఎంతసేపు మంత్రి గారు అనేది కేంద్ర మంత్రి గారు అంటున్నారా? కేంద్ర మంత్రి గారు అంటున్నారా? మాలకొండయ్య గారు కేంద్ర మంత్రి అంటున్నారా? చెప్పండి. ఏమండి, కేంద్ర మంత్రి కదా మీరు చెప్పేది? కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు, అదే విధంగా మరొక మంత్రి గారు, కుమారస్వామి గారు మంత్రులతో అనేక సార్లు పరిశ్రమకు వచ్చారు. వారు వస్తున్నప్పుడు కూడా వారికి కావాల్సినటువంటి సమాచారం అందించకుండా రోడ్డు మీద ధర్నాలు చేస్తూ, రిప్రజెంటేషన్లు ఇస్తూ కార్మిక నాయకులు కార్మికులను తప్పుదారి పట్టించడం కోసం అక్కడ ఉద్యమం నడుస్తుంది. అసలు నిజమైనటువంటి కార్మికులైతే డెవలప్ అవుతున్న కొద్దీ వారు చేసిన ఉద్యమానికి స్పందించి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కంపెనీకి ఆర్థిక సహకారం అందించి డెవలప్ చేయడానికి అనేక ప్రతిపాదనలు పెట్టి డెవలప్ చేస్తుంటే లోపలికి వెళ్లి కార్మికులందరినీ ఐక్యత చేసి కార్మికులకు ఉండే లోపాలను ఏదైతే ఉన్న మంత్రులతో మాట్లాడి వారి సంక్షేమం కోసం పాటుపడవలసిన కార్మిక నాయకులు గేడుదారిన ధర్నాలకే సరిపోతుంది. నిజమైన కార్మిక నాయకులు కార్మికుల స్వేచ్ఛ కోసం, కార్మికుల హక్కుల కోసం మాట్లాడతలేదు. వారు ఉద్యమకారులుగా ఉండాలి. లోపల పనిచేసే కార్మికులు ఇబ్బంది పడే విధంగా ఉండేటటువంటి నాయకుల వల్ల కార్మికులు నష్టాలు జరుగుతున్నాయి. పరిశ్రమల వల్ల జరగట్లేదు, ప్రభుత్వం జరగట్లేదు. అయినా ప్రమాదం జరిగినటువంటి పరిస్థితిని తీవ్రంగా మేము తప్పుపడుతున్నాము. మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. మాలకొండ గారు ఇప్పటికే అక్కడ శ్రీనివాస్ వర్మ గారు రావడం కానీ, లేదంటే కుమారస్వామి గారు రావడం కానీ చర్చలు జరిపారు అని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ వాళ్ళు వచ్చిన ప్రతిసారి కూడా ఎప్పుడు ప్రైవేటీకరణ విషయంలో తప్పితే అక్కడ కార్మికుల సంక్షేమం గురించి రాలేదు అని వస్తున్నాయి. చెప్పండి. ఎప్పుడు కుమారస్వామి గారు వచ్చినా, లేదంటే అటు భూపతి శ్రీనివాస్ వర్మ గారు వచ్చినా ఇద్దరు ఎప్పుడు ప్రైవేటీకరణ కోసం, ఎస్టిమేషన్ కోసం వస్తున్నారు యాజమాన్యంతో చర్చలు జరపడానికి. కానీ అక్కడ కార్మికుల కష్ట సుఖాలు, అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ గురించి ఏ రోజు కూడా డిస్కషన్ చేయలేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. మరి మీరు యాంకర్ గా ఎప్పటి నుంచి ఉన్నారో నాకు తెలియదు. మీరు సీనియర్ పత్రికా రిపోర్టర్ అని నేను అనుకుంటున్నాను. ఇండస్ట్రీ ఎప్పుడు పెట్టారు, ఎన్నిసార్లు లాస్ లోకి వచ్చింది, వాజ్పేయి గారి టైంలో ఆర్థిక భరోసా ఆదుకొని ఇండస్ట్రీ నడిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఆ అప్పుల నుంచి బయటికి తీసుకొచ్చారు. అక్కడ ఉండేటటువంటిది ప్రైవేటీకరణ చేయాలనేటటువంటిది బీజేపీ ప్రభుత్వాలు ఆనాడు వాజ్పేయి గారు కానీ, ఈనాడు మోడీ గారు కానీ దాన్ని ప్రైవేటీకరణ చేయాలనే ప్రతిపాదన కూడా పెట్టలేదు. పెట్టినటువంటి పార్టీలు ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో ప్రైవేటీకరణ పెట్టాలనే ప్రతిపాదనలు పెట్టినటువంటి సందర్భంగా ఆ ప్రతిపాదన యొక్క సీరియల్ నెంబర్లో ఎన్నో నెంబర్లో ఉందో కూడా ఒకసారి కార్మిక నాయకులకు తెలుసు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయకూడదనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున నిధులిచ్చి ఆ ఇండస్ట్రీని డెవలప్ చేయడం కోసం పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారు. ఇటు శ్రీనివాస్ వర్మ గారు, అటు కుమారస్వామి గారు రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. కార్మికులకు ఒక విధమైనటువంటి భరోసా ఇస్తూ, పని కల్పిస్తూ పెద్ద ఎత్తున అక్కడ స్టీల్ తయారు చేసి ఆ సంస్థను డెవలప్ చేయడం కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రైవేటీకరణ చేయాలి, ఇండస్ట్రీ అమ్మాలనేటటువంటిది ఈ ప్రభుత్వంలో ఎక్కడా లేదనే విషయం చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను. దాని మీద 1-to-1 డిస్కషన్ కు వచ్చిన నేను సిద్ధంగా ఉన్నా విషయం చెప్తున్నాను. ఈశ్వరయ్య గారు చెప్పండి, అక్కడ ఉన్నటువంటి కార్మికులు అభివృద్ధి జరుగుతుంది అంటే అడ్డుకునే